హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్నాక్స్ అయితే చేస్తున్నా మా పిల్లల కోసము. ఇది సండే రోజు వ్లాగ్ అండి, ఈవినింగ్ వ్లాగు. చర్చి నుండి రాగానే మా పిల్లల కోసము నేను ఇలా తినడానికి ఏమైనా అయితే చేద్దామని ఇలా స్నాక్స్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంట్లో మైదా అయితే ఉంది, మైదాతో అయితే ఇలా ట్రై చేశాను. మా పిల్లలు రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటైతే నేను స్నాక్స్ అయితే చేసి పెట్టాలి, లేదంటే మా పిల్లలు అడుగుతారు తినడానికి ఏమన్నా ఇవ్వమని. మా పిల్లల కోసమైనా నేను రోజు సాయంత్రం పూట వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేలోపు ఏదో ఒకటి అయితే రెడీ చేసి మా పిల్లలకైతే ఇస్తా. స్కూల్ నుంచి రాగానే తిని కొంచెంసేపు హోంవర్క్ రాసుకుంటారు ఫ్రెండ్స్. రాసుకున్న తర్వాత ఆడుకొని స్నానం చేసి అన్నం తినేసి పడుకుంటారు. ఇలా స్నాక్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అనేసి ఇలా ఎండలోనే గిన్నెలన్నీ కడుక్కుంటున్నా. ఈరోజు సండే కదా, చికెను, అన్నము, దోశలని చాలా అయితే వండాను. అందుకనేసి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నవి. టైం అయితే 4 అవుతుంది, ఎండ అయితే బాగుంది. ఇవన్నీ కడగాలంటే 1 గంట అయితే పట్టిద్ది. అందుకనేసి నేను ఎండలోనే కడుక్కున్నా. చూడండి, ఇవన్నీ కడిగిన తర్వాత ఉతికి ఆరేసిన బట్టలు అయితే తీస్తున్నా. ఈ బట్టలన్నీ మడతేసి మా పిల్లకు నాకే పెట్టుకుంటాను. మా బట్టలన్నీ ఎవరి వారికే శుభ్రంగా సర్ది మడతేసి పెడతాను. కానీ మా పిల్లలు మొత్తం తీసి మళ్ళీ రోత చేస్తారు. బట్టలన్నీ ఏది ఒకటి కనిపించిపోయినా మొత్తం తీసి కింద వేస్తారు. ఇలా బట్టలన్నీ మడతేసి శుభ్రంగా పెట్టిన తర్వాత ఇలా కసువు అయితే చిమ్ముతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ మనీ ప్లాంట్ అయితే నేను నాటి 1 నెల అవుతుంది. చాలా అంటే చాలా బాగా ఈ చెట్టు అయితే ఆకులు వస్తున్నవి. ఇలా కసువు చిమ్మిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడైతే కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ ఇలా అయితే అంట్ల స్టాండ్లో ఇలా ఏటికవి బాగా ప్లేట్లు, ఈ అన్నం వండుకునే గిన్నెలు ఇక్కడైతే గట్టి తగిలించుకుంటా గ్యాస్ దగ్గరే. చూడండి, ఇలా వీలుగా అందుబాటులో ఉండేలాగా అన్నీ అయితే గ్యాస్ దగ్గర పెట్టుకుంటా. ఇవైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళే బాక్సులు అండి. నేను స్కూల్కి వెళ్ళే బాక్సులు అయితే టేబుల్ మీద కడిగి శుభ్రంగా బార్లు ఇస్తా. ఇక్కడైతే అవి బార్లు వేయడం అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ పెట్టుకున్న తర్వాత రైస్ అయితే ఉడికి అయిపోయింది. ఇక్కడైతే కూర అయితే ఉడుకుతున్నది. చూడండి, ఇక్కడైతే కూర ఉడికిన తర్వాత ఇంక మేమైతే